మీరు 'శ్రీదేవి' గారి 'ఇంగ్లీష్' మూవీ చూసారా? సడెన్‌గా ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఆ మూవీ లాస్ట్‌లో శ్రీదేవి గారు ఒక మ్యారీడ్ కపుల్‌కి ఒక అడ్వైస్ ఇస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు ఇద్దరు ఒక 2 ఈక్వల్ పార్ట్స్ అని. సో, ఒకరు లోగా ఫీల్ అయినా కూడా ఇంకొకరు బూస్ట్ చేసి ఇద్దరు ఈక్వల్‌గా ఫీల్ అవ్వాలని చెప్తారు. అలాగే లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఎలా ఫీల్ అవుతున్నామో కూడా మన పార్ట్నర్‌కి అర్థం కాదని చెప్తారు. అదేదో వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారని కాదు కానీ, దే జస్ట్ సింప్లీ డోంట్ అండర్‌స్టాండ్ అని చెప్తారనమాట. సో, నేను అది వినగానే అది ఎంత నిజమో కదా అనిపించింది. ఏమో నేను కూడా ఇప్పుడు అదే స్టేజ్‌లో ఉన్నానేమో అన్నట్టుగా ఫీల్ అయ్యాననమాట నేను. సో, ఈ టాపిక్ మీద మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే నేనైతే ఇక్కడ ఈ బ్లాక్ అండ్ వైట్ కమ్మలు అయితే చేసుకుంటున్నాను. ఈ మధ్య కాశ్మీరీ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ చాలా ఫేమస్ అయ్యాయి కదా! ఆ కాశ్మీరీ ఇయర్ రింగ్స్ అనేవి చాలా లాంగ్‌గా ఉన్నాయి కింద దాకా. సో, నేను ఇయర్ రింగ్స్‌కి సేమ్ లెంత్ పెట్టుకున్నాను. చాలా లాంగ్‌గా పెట్టుకొని ట్రై చేశాననమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు 200 సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.